హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గున్నూస్ టాక్స్. ముందుగా మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే ఈ సర్ప్రైజ్ సెలబ్రేషన్స్ మదర్స్ డే వీడియోని మీ అందరూ చూశాక నాకు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని ఉందండి. ఏంటంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలా ఉన్నారా? నాకేమనిపించిందంటే జనరల్గా పిల్లలందరూ ఇలాగే ఉంటారా లేదా కొంతమందే ఇలా ఉంటారా అనేది నాకు తెలుసుకోవాలని చాలా ఈగర్గా ఉందండి. సో ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి, మీ యొక్క కమెంట్స్ని కమెంట్ బాక్స్లో షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎక్కడ పోతున్నాం మనం? ఎందుకు పోతున్నాం బేకరీకి? ఎందుకు కేక్? ఎందుకు? దేనికి? అమ్మకి కాదు నాన్న, ఈరోజు ఏంది స్పెషల్? పాప ఏం కావాలి? ఏది కదా హాఫ్ కేజీ. హాఫ్ కేజీ లేదా? హాఫ్ కేజీ ఎందుకు? అమ్మకి ఎందుకు? కేక్ తీసుకుని ఇంటికి పోతున్నాను. కొని బా. బాయ్ ఫ్రెండ్స్. గున్ను, ఇవాళ స్పెషల్ ఏంటి? మరి అమ్మకు నువ్వు ఏం చేస్తున్నావు ఇవాళ? డెకరేషన్ చేస్తున్నావా? ఏం డెకరేషన్ చేస్తున్నావు? ఇవన్నీ నువ్వే చేసావా? వావ్ గున్ను, ఎంత బాగా చేసావు. మరి అమ్మకి ఇంకేం తీసుకొచ్చావు? అమ్మ కోసం నువ్వు ఇంకేం తీసుకొచ్చావు చెప్పు. కేక్ తీసుకొచ్చావా? గున్ను, అమ్మ ఏడుంది ఇప్పుడు? ఇంట్లో ఉందా? మరి నువ్వు ఇక్కడ డెకరేట్ చేయడానికి వచ్చావా? కాదు, ఇక్కడికి ఎందుకు రమ్మన్నా? ఎందుకు నాన్నా? సరే, ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఏముంది ఇంట్లో? ఏం చాక్లెట్ తీసుకొచ్చినావు? అమ్మా, సూపర్ ఉంది గున్ను. ఎవరు చేసింది ఇదంతా? అమ్మ, నా కోసం తీసినావా నాన్న ఇదంతా?
సో ఫ్రెండ్స్ చూశారు కదా నా గుండెగాడి ఈ సర్ప్రైజ్ సెలబ్రేషన్స్ చూశారు కదా. నాకైతే అసలు మాటలు లేవండి, అసలు ఎక్స్ప్రెస్ చేయలేను నేను, అంత హ్యాపీగా ఉంది. ఎమోషనల్ కూడా అయిపోయాను నిజం చెప్పాలంటే. అసలు వాడి ఏజ్కి ఇలా ప్లాన్ చేయడము అనేది, అసలు వాళ్ళు ఎట్లా ప్లాన్ చేశారో అనేది కూడా నాకు ఇంతవరకు ఆలోచించినా అవ్వట్లేదండి, నిజంగా చెప్తున్నాను. మార్నింగ్ ఎవ్రీ సండే లేట్గా లేస్తారు, ఇవాళ కూడా అలాగే లేశారు. ఇంకా నేను మీకు తెలియదు ఏముంది, ఆబ్వియస్లీ సండే అంటేనే కుకింగ్స్లో దీంట్లో కొంచెం రెస్ట్లెస్గానే ఉంటాం కాబట్టి బద్ధకం ఎక్కువైపోయి పనులన్నీ లేట్ అవుతూ ఉంటాయి. సో నేను ఆ మూడ్లో ఉండి వాళ్ళకి ఫుడ్ ప్రిపరేషన్స్ అవి చేసుకుంటూ ఉన్నా. ఎవ్రీ సండే వీళ్ళు క్రికెట్ ఆడడానికి వెళ్తారు అలా అనుకోనే నేను అనుకున్నాను. ఈరోజు ఇంకొంచెం ఎర్లీగా బయటికి వెళ్ళిపోయారు. సో ఏంటి సరే లంచ్కి కాల్ చేద్దాంలే అనుకొని నేను అనుకున్నాను. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నేను లంచ్కి కాల్ చేసే లోపే వాళ్ళే నాకు కాల్ చేశారు. ఎట్లా గుండుగాడి నుంచే నాకు కాల్ వచ్చింది, అమ్మ అత్త వాళ్ళ ఇంటికి రా, విజయత్త వాళ్ళ ఇంటికి తొందరగా రా అమ్మ అని వాడు కాల్ చేశాడు. సరే జనరల్గా ఎప్పుడు కాల్ చేస్తుంటాడు, పిలిపిస్తారు కదా అన్నట్టు నేను వెళ్ళాను. అసలు వెళ్ళిన తర్వాత అండి నా మైండ్ బ్లాక్ అయిపోయింది సీరియస్లీ. ఇంతకంటే ఒక మదర్కి ఏం కావాలండి చెప్పండి. అసలు ఆ ఎఫెక్షన్, అందుకే చిన్నపిల్లలు చాలా ఇదిగా ఉంటారండి, వాళ్ళకి ఎట్లా నేర్పిస్తే అదే నేర్చుకుంటారు అని అంటారు. సో మనం ఇంట్లో నడుచుకునే నడవడిక అండ్ వాళ్ళకి నేర్పించుకునే వాల్యూస్, దాన్ని బట్టే వాళ్ళు ఫ్యూచర్లో కూడా అవే మోటివేషన్స్తో ఉంటారు వాళ్ళు. సో మనం చిన్నపిల్లల ముందు ఏదైతే వాళ్ళకి చూపిస్తామో, ఏదైతే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తామో వాళ్ళు అదే రివర్స్ మనకి ఇస్తారండి. అసలు నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే, అసలు వాడే కేక్, అది కలర్ కూడా వాడే సెలెక్ట్ చేసుకోవడము, అసలు నాకు ఇదే నచ్చింది నాన్న అని చెప్పాడంట. అసలు ఆ కేక్ మీద అది పెట్టారు చూడండి, మదర్ది చైల్డ్ది, బాబోయ్ నాకైతే అసలు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అది చూడంగానే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే సీరియస్లీ. నాకు ఇవాళ మదర్స్ డే అన్న విషయం కూడా నాకు గుర్తే లేదు అసలు. నాకు వాళ్ళు విష్ కూడా చేయలే. వాడు మార్నింగ్ లేసి ఇంకా సడన్లీ కాల్ చేసి రా అమ్మ అని చెప్పంగానే వెళ్ళిన తర్వాత వాడు నన్ను తీసుకెళ్ళడము అదంతా చూపించేసరికి నేను అసలు నిజంగా చెప్తున్నాను, నాకు అసలు మాటలే రావట్లేవు మాట్లాడడానికి కూడా. చూశారు కదా వీడియో, చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు, చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది ఇలాగే ఉండాలి, ఎప్పటికీ ఎఫెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటానండి. ఇంతకు మించి నాకు ఇంకేమీ అవసరం లేదు. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసుంటే కమెంట్ చేయండి ప్లీజ్, కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.